భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంలోని ఫర్నిచర్ ను తగలబెట్టారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తొలుత ఉదయం మనుగురు ఎమ్మెల్యే కార్యాలయంలో నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు. కార్యాలయానికి కాంగ్రెస్ జెండా రంగులు వేసి స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయాన్ని స్వాధీనం పరుచుకునేందుకు ప్రయత్నించామని చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా కార్యాలయంలో నుంచే కార్యకలాపాలు సాగాయి. తాజాగా ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఎన్నికల సమయంలోనే 6 నెలల్లో కాంగ్రెస్ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ఆ ప్రకటనను నిజం చేస్తూ నేడు భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి కార్యాలయంపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇది కాస్త రణరంగంగా మారటంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీలో కలిసి బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత ఆ కార్యాలయాన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. ఆనాడే మేము మరి మా నాయకులు ఎవరైతే మరి బట్టి గారు వచ్చారు, ఇప్పుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఆనాడు బట్టి గారు వచ్చారు, సీతకు వచ్చింది, వనమాయన సార్ వచ్చిండు, పొడివేరే గారు, మరి ఎంపీగా అప్పుడు మాజీ ఎంపీ కేంద్ర మంత్రి అయినటువంటి బలనాయక్ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కదా, మీ అందరం కూడా చాలా కొంచెం సాయం చేసి ఇసుక స్టీల్ సిమెంట్ ఇచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటే మరి దాత ఏదైతే పిల్లాశెట్టి సత్యనారాయణ గారు అరబాబు గారు వాళ్ళ కుమారుడు ఇక్కడ ఇల్లు సినిమాలు ఓనరు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారో అటువంటి స్థలంలో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రూప కొడేసి కార్యకర్తలు అందరి శ్రమతోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటే అటువంటి కార్యాలయంలో 20 సంవత్సరాల పాటు మేము సభలో సమావేశాలు పెట్టుకుంటే 2009లో కూడా రేఖా కాంతారావు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. 2018 కూడా రేఖా కాంతారావు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. 2019 వరకు మేము ఇంటి పన్ను కట్టడం జరిగింది. 2020లో ఇంటి పన్ను కట్టాలని మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తే మరి కమిషనర్ గారు ఇంటి పన్ను కట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ అంటే సమాధానం చెప్పరు. మరి కట్టించుకోండి, 2 సంవత్సరం కట్టినా కదా 2 సంవత్సరం కట్టించుకోండి అంటే కట్టించుకోవట్లే. మరి బీఆర్ఎస్ లో గౌరవమైనటువంటి రేఖా కాంతారావు గారు ఈ కార్యాలయాన్ని ఇంద్రమ్మ భవన్ కాస్త తెలంగాణ భవన్ గా మార్చి వాళ్ళు అన్యాయంగా లాక్కున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2018లో పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పల్లిపాలు తాగి రొమ్ముకుట్టినట్లుగా పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే కాకుండా పోటు కనుక పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి కట్టుకునే కార్యాలయాన్ని కూడా కబ్జా చేసుకొని ఆ రోజు పోలీసులతో మోహరించి కాంగ్రెస్ కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేసి నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు ఆడతా, కేసీఆర్ నాకు మొత్తం ఇచ్చేసిండు, ఈ పార్టీ ఆఫీస్ నాదే, ఈ పినపాక నాదే అని చెప్పేసి విర్రవీగా రేగా కాంతారావుకి 2023లో పినపాక నియోజకవర్గ ప్రజలందరూ కలిసి కర్రీ కాల్సి ఆటో పెట్టిండు. ఏదైతే 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు మనం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఏదైతే అంబేద్కర్ గారి సెంటర్ లో వాగ్దానం చేశాడో దానికి బీజం వేస్తూ ఆ కళని సాకారం చేస్తూ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ రోజు అన్ని అనుబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యూ అయితేనేమి, సోషల్ మీడియా విభాగం, మహిళా విభాగం ఇలా అందరూ వచ్చి వారి యొక్క పార్టీ ఆఫీస్ ని ఈ రోజు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మా హక్కు. నిన్న ఇదే రేగా కాంతారావు గోతుల దగ్గర నించొని నేను డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలు పెడితే
పాయంకి ఉచ్చబడుతుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. రేవంతరావు పాయం ఉచ్చ పెట్టలేమని ఈ రోజు నీ పార్టీ ఆఫీస్ తగలబడేది కాంగ్రెస్ వశమైంది. గుర్తు పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నీ కబ్జాలన్నీ బయట తీస్తాం. నువ్వు ఏదైతే కబ్జా చేసినావో అన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాం. 2020లో మా పార్టీ ఆఫీస్ లాక్కున్న కాంతారావు గారు గత 15 రోజులుగా చిన్న చిన్న అడవులు చేయడం, కొంతమంది ఆఫీసర్లు ఆయనకి సమాచారం ఇవ్వటం, మేము ధర్నా చేస్తా అంటాం, డిజిటల్ క్యాంపెయిన్ చేస్తా అంటాం, మా ఎమ్మెల్యే గారిని ఏలుబెడతా అంటాం. నువ్వు చదువుకున్నావు, గవర్నమెంట్ లో ఉద్యోగం చేసినావు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి నీకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన తర్వాత ఇందిరాభవన్కి నా తండ్రితో సహా దగ్గర 30-40 మంది కార్యకర్తల కష్టం ఇది. ఆ కష్టాన్ని నువ్వు దౌర్జన్యంగా లాక్కొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు అసలు? తప్పగా చేసేది నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీకు ఉద్యోగం వచ్చింది, నీకు ఎమ్మెల్యే ఇచ్చిండు, నీకు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇద్దామని ఇస్తే నువ్వు చేసే సెకండ్కి నీకు ఇవ్వలేదు. ఇవాళ ఇష్టం వచ్చారు మా పాయం గారి మీద విపరీతమైన అడ్డగోలు కామెంట్లు పెడుతున్నావు. ఇంకొకసారి మా పాయం గారి మీద అడ్డగోలు కామెంట్లు పెడితే దీనికి 1000 రెట్ల పరిణామం తీవ్రత వేరేగా ఉంటుంది. ఇంకొకసారి సెల్ఫీలు దిగితే మా కార్యకర్తలందరూ వచ్చి నీ ఇంటి దగ్గర సెల్ఫీలు దిగాల్సిన అవసరం కూడా ఉంటుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టినావు. ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి మా పాయం గారు మాకు అండ ఉన్నాడు. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ రేపు కూడా జరుగుతుంది. 100% మా పాయం గారు కార్యకర్తలు భరోసాగా ఉన్నాడు. ఏదేమైనా సరే మేము ఇలా పార్టీ ఆఫీస్ ని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ విధంగా మీకు మనవి చేస్తాం.